Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే ఆగస్ట్ 15th వస్తుందో ఈ ఆగస్ట్ 15th మీకు మన ఛానల్ తరపున ఒక ఆఫర్ అనేది ఇస్తున్నాను. మన స్కిల్ టెస్ట్ అనేది మీ అందరికీ తెలిసిందే 2500 అనమాట. ఈ ఆగస్ట్ 15th అంటే మీకు 15th అనేది సాటర్డే వస్తుంది. ఈ సాటర్డే సండే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో మీకు ఒక ఆఫర్ మన ఛానల్ తరపున 2500 బదులు 1999కి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ ద్వారా మీ పిల్లల యొక్క 14 స్కిల్స్ తెలుసుకోవచ్చు. ఎవరైతే 8th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉన్నారో అంటే ఇయర్ 9th క్లాస్ చదువుతున్నా, 10th క్లాస్ చదువుతున్నా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నా, మీ పిల్లల యొక్క స్కిల్స్ ఏంటి, రేపు వీళ్ళకి ఐఐటి ఫౌండేషన్ సీట్ వస్తుందా లేదా, మనం పెడుతున్నటువంటి అమౌంట్కి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా లేదా, స్కూల్లో వస్తున్నటువంటి మార్క్స్ కరెక్టా లేదా అనేటువంటి అన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి కనబడుతున్నటువంటి 14 స్కిల్స్ అనేవి మీకు ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంట్లో ఉండి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఒక 1 అవర్ కనుక నాకు టైం ఇచ్చినట్లయితే మీ పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంతుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఎంతుంది, ఐక్యూ లెవెల్ ఎంతుంది అనేది తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి వీళ్ళ యొక్క స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకొని ఫర్దర్గా మనం వీళ్ళకి గైడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచిగా రేపు స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాణించి మంచి యూనివర్సిటీస్లో, కాలేజ్లో సీట్ తెచ్చుకో అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆఫర్ని మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, యూటిలైజ్ చేస్తారని కోరుకుంటూ మీ పిల్లల్లో ఉన్నటువంటి ఈ 14 స్కిల్స్ ఇది మినిమం స్కోర్ అనమాట. ఇది మ్యాక్సిమం స్కోరు. ఇది నేను చూపిస్తున్నటువంటి డయాగ్రామ్ ఒక స్టూడెంట్‌ది ఐఐటీ హైదరాబాద్‌లో ఉన్నారనమాట. ఇతను ఐఐటీ కొడతాడని చెప్పేసి 10th క్లాస్‌లోనే చెప్పాను. ఇతనికే కాదు ఇట్లా ఒక 5, 6 స్టూడెంట్స్‌కి వాళ్ళ యొక్క స్కిల్స్ పెట్టి చెప్పడం అనేది జరిగింది. ఈరోజు వారు అలానే ఐఐటీలో చదువుతున్నారనమాట. కాబట్టి ఈ యొక్క ఆఫర్‌ని మీరు యూటిలైజ్ చేసుకున్నారని కోరుకుంటూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి సంబంధించి ఈ డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టొచ్చు. లేకపోతే కాల్ చేసి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఈ స్కిల్ టెస్ట్‌కి సంబంధించింది. ఇది కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ఈ ఆఫర్ మీకు. ఇక మన వీడియోకి వెళ్ళినట్లయితే శ్రీధర్ వెంబు తెలిసిందే కదా మీకు. ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే మనకు సాఫ్ట్‌వేర్ దిగ్గజాల్లో ఒకరనమాట. జోహో కంపెనీ సీఈఓ వీరు. వీరు ఒక మాట అనేది ఈ మధ్య చెప్పడం అనేది జరిగింది. ఐటీలో ఉద్యోగాల సృష్టి తగ్గుతుంది. అయితే తగ్గుతుంది ఏమో అనేటువంటి ఒక డౌట్‌ని వీరు ఎక్స్‌ప్రెస్ చేశారు. అండ్ భారత్ ఐటీ భవిష్యత్తుపై వెంబు సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా మనకి ఈ మధ్య న్యూస్ రావటం అనేది జరిగిందనమాట. అయితే వారు మాట్లాడేటువంటి అన్ని విషయాలు కూడా ఒక 10 పాయింట్స్‌గా ఇక్కడ నేను రెడీ చేసి మీ ముందు పెట్టబోతున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఇయర్ కూడా కంప్యూటర్ సైన్స్ అనేది తీసుకున్నారు. వారిలో కొన్ని భయాలున్నాయి. బట్ ఏం జరుగుతుంది ఇప్పుడు మార్కెట్‌లో ఏందనేది వెంబు గారు చాలా క్లియర్‌గా శ్రీధర్ గారు వివరించారనమాట. కాబట్టి వాటిని ఒక 10 పాయింట్స్ రూపంలో ఇక్కడ పెట్టాను. ఒక్కోటి చదివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీ పిల్లలకి మీకు ఒక అవగాహన అనేది వస్తుందని కోరుకుంటాను. ఫస్ట్ వెంబు గారు ఏం చెప్పారంటే ఇక్కడ, ఒకప్పుడు ఈ డబ్బు కొత్త ఉద్యోగాల సృష్టికి వినియోగమయ్యేది. అంటే ఏదైతే ఐటీ ఇండస్ట్రీలో జనరేట్ అయ్యేటువంటి అమౌంట్ అంతా కూడా వాళ్ళు ఫర్దర్‌గా ఇన్వెస్ట్ చేసి కొత్తగా చాలామంది స్టూడెంట్స్‌ని రేపు వాళ్ళు రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఇది ఇప్పుడు జరగట్లేదు అని అంటున్నారనమాట. మరి ఏమవుతా ఉందంటే ఇప్పుడు ఏఐ డేటా సెంటర్‌లకి వెళ్తా ఉంది. ఈ అమౌంట్ అంతా కూడా కంపెనీస్ అన్నీ కూడా కొత్తగా రిక్రూట్ చేసుకునే దానికన్నా గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, డేటా సెంటర్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి మాత్రమే చూస్తా ఉందని చెప్పేసి శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. వీళ్ళు ఎంత ఖర్చులు కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తున్నప్పటికి కూడా ఎందుకంటే వీరు కూడా ఒక కంపెనీ రన్ చేస్తున్నారు కాబట్టి ఆ బాధలు వారికి తెలుసనమాట. ఎంత కంట్రోల్ చేద్దామని చూస్తున్నప్పటికి కూడా ఆ ఖర్చులనేది నియంత్రణ రావట్లేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఖచ్చితంగా ఈ ఏఐ మీద పెట్టుబడులనేది పెట్టవలసి వస్తుందని చెప్పేసి కూడా శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏఐతో సాఫ్ట్‌వేర్ మరింత వేగంగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనేది ఈ మొత్తం కూడా చాలా వేగంగా జరుగుతా ఉంది అనేది చెప్తున్నారు. కానీ ఇది జరుగుతుంది. కానీ గ్లోబల్ మార్కెట్‌లో అదనపు సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల అవసరం ఉందా అనే ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది. ఇప్పటికే చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. బట్ వారు వచ్చిన డౌట్ ఏందంటే, ఇంత అవసరం ఉందా? ఇన్ని యాప్స్, ఇంత టెక్నాలజీ ఉండంగా కూడా ఇంకా ఇంత ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసి ఈ యొక్క సాఫ్ట్‌వేర్ గ్లోబల్ మార్కెట్‌లో సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందా? అనేటువంటి డౌట్ కూడా ఎక్స్‌ప్రెస్ చేశారు. కొంత ఏఐ కంపెనీలు కూడా మౌలిక వసతులపై అభివృద్ధిపైన దృష్టి పెట్టాయని, పెట్టుబడులకు తగిన రాబడిపై గ్యారంటీ లేకపోయినా ఇదే వర్డ్స్ కొనసాగుతా ఉంది. అంటే వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసి దాని నుంచి లాభాలు వస్తాయో రాదో అనేటువంటి డౌట్ ఉన్నప్పటికి కూడా కంపెనీలు ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్‌కి మరి అటువైపు కంపెనీలే కాదు దేశాలే ఈ రోజున తగ్గట్లే అనమాట.
కాబట్టి ఆ విధంగా ముందుకైతే వెళ్తానని చెప్పడం జరిగింది. దీని వలన ఒకవైపు రిక్రూట్‌మెంట్ లేదు. కంపెనీస్ నష్టాల్లో నడుస్తా ఉండేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. అంటే ఖర్చులు తగ్గించేటువంటి పరిస్థితి కూడా రావట్లేదు. దీనివలన దేశంలో అంతకు పెరుగుతున్న యువ జనాభాకు ఏ రంగంలో ఉపాధి దొరుకుతుంది ప్రస్తుతం కొంత అస్పష్టంగా ఉందనమాట. చాలామంది పేరెంట్స్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి సార్ అని చెప్పి అడగడం కూడా జరిగింది. మాకు కన్‌ఫ్యూజన్‌గానే ఉంది. వారికి కన్‌ఫ్యూజన్‌గానే ఉందనమాట. అయినప్పటికి కూడా మరి వేరే రంగాల వైపు ఏమన్నా ఆశలేమన్నా ఉన్నాయా అంటే, ఖచ్చితంగా ఈ ఆటోమేషన్ అనేది పెరగటం అనేది వల్ల ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌లో గూడా ఉద్యోగాలనేవి కొంచెం తగ్గాయని జెప్పి వారు చెప్పడం అనేది జరిగింది. సో, దీంతో గవర్నమెంట్స్‌కి గావచ్చు, సంస్థలకు గావచ్చు, ఉద్యోగ కల్పన అనేది ఆర్థికపరమైన సవాలుగా మారిందని జెప్పేసి శ్రీధర్ గారు వారి యొక్క వ్యాసంలో అంటే వారి యొక్క ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎక్స్‌లో వీళ్ళు పోస్ట్ చేశారనమాట. కాబట్టి ఇక్కడ ఆటోమేషన్‌తో పన్ను సేవల ధరలు తగ్గుతున్నప్పటికీ, వాటిని కొనుగోలు చేయగల శక్తులు అంటే వ్యక్తులు వాళ్ళ యొక్క శక్తి అనమాట. సంపాదన మార్గాలు కొనసాగించడమే ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాలనమాట. సార్ ప్రొడక్ట్ పెరుగుతా ఉంది, అందుబాటులో ఉంది. కానీ జనాలకు ఉద్యోగాలు లేకపోతే, జనాల దగ్గర సంపాదన లేకపోతే వాటిని ఎవరు కొంటారు అనేటువంటి పెద్ద డౌట్ అనమాట. దీని మీదే కూడా నేను ఒక వీడియో చేశాను. ఒక 6 నెలల ముందు ఏది మన కొత్తగా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో, ఆ రోజున ఐటీ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మరి రేపు జాబ్స్ తీసేస్తుంది అనుకున్నప్పుడు మరి ఈ చదువులెందుకు మరి మరి మీ ఉద్యోగాలు లేకపోతే ఎట్లా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దాదాపు వారి యొక్క ఆలోచన కూడా ఎలా ఉందంటే, ఇటువంటి పరిస్థితులు గనక వచ్చినట్లయితే ఏదైతే మనకి ఎలన్ మస్క్ గారు చెప్పారో యూనివర్సల్ ఇన్‌కమ్ అనేది ఎట్లయితే భారత్‌లో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయో, మరి ఇలానే వెళ్తూ ఉంటే రేపు ఈ యూనివర్సల్ ఇన్‌కమ్ అనేటువంటి వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పేసి కూడా వారు అయితే ఎక్స్‌లో పెట్టడం అనేది జరిగిందనమాట. కాబట్టి కొంత ఇవన్నీ జరుగుతానే ఉన్నాయి. ఇదంతా కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఐటీ ఇండస్ట్రీ అనేది ఏఐ ఇండస్ట్రీగా మారిపోతా ఉంది కాబట్టి, కొంత జాబ్స్ అయితే మరీ పోవట్లేదు. సో, వారు చెప్పిన దాంట్లో వాస్తవం అయితే ఉంది. బట్ మనకొచ్చేటువంటి న్యూస్ ఆధారంగా కొంత టైం అయితే తీసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కొంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏఐ స్కిల్స్ ఉన్న వాళ్ళకి గూడా ఉద్యోగాలనేది ఇయర్‌లో 83,100 రావటం అనేది జరిగింది. సీనియర్ స్థాయిల్లోనే ఎక్కువ నియామకాలు జరుగుతా ఉన్నాయి. లే ఆఫ్‌లు కూడా 31,000 అయితే జరిగాయన్నమాట. అది కొంత ఏదైతే బీటెక్ ఫ్రెషర్స్‌కైతే కొంత ఉద్యోగాలైతే తగ్గుముఖంగా ఉన్నాయి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇవన్నీ గూడా ఫ్యూచర్‌లో సద్దుమణుగుతాయని జెప్పేసి ఈ మధ్య న్యూస్ ఆర్టికల్ రావడం అనేది జరిగింది. బ్యాంకింగు, అదేవిధంగా మన క్వాలిటీ అష్యూరెన్స్, కస్టమర్ సర్వీస్, కోడింగ్ వంటి జూనియర్ స్థాయి టెక్నికల్ ఉద్యోగాలు అన్నీ గూడా ఏఐతో భర్తీ అవుతున్నాయని జెప్పేసి గూడా న్యూస్ రావటం అనేది జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే ఇక్కడ మనకి మంచి పాజిటివ్ న్యూస్ ఉంది, నెగెటివ్ న్యూస్ ఉంది. అయితే కృత్రిమ మేధ ఉద్యోగాలు మనకు వస్తా ఉన్నాయి. అంటే ఏఐ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నప్పటికి గూడా ఏఐకి సంబంధించినటువంటి కోర్సెస్, దానికి సంబంధించినటువంటి స్కిల్స్ అనేది గనక మీరు నేర్చుకున్నట్లయితే, మీకు కొంతమేర వచ్చేటువంటి ఉద్యోగాల్లో మీరు కూడా ఉండొచ్చనమాట. ఇది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఓకే. సో, అదే విధంగా వీడియో ముగింపులో మీకు చెప్పేదేంటంటే, మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవైతే ఆగస్టు 15 సందర్భంగా మీకు ఆఫర్ ఇస్తున్నాను. రూ. 2,500 స్కిల్ టెస్ట్ అనేది 1999కి మీరు తీసుకోవచ్చనమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.